హాయ్ అండి. ఈరోజు వెదర్ చూసారా ఎలా ఉందో? వాతావరణం అంతా చాలా చలిగా ఉంది. గాలి, స్నో అన్నీ పడిపోతున్నాయి. ఇక ఈ వారం అంతా కూడా ఇలాగా ఫ్రీజింగ్ టెంపరేచర్సే ఉంటాయి మాకు. మాకు వెదర్ రిపోర్ట్‌లో తెలిసిపోతుంది కాబట్టి, ఇక దానికి తగ్గట్టుగా ఇంట్లోకి కూడా ఏర్పాట్లయితే చేసేసుకుంటాము. బయటికి వెళ్ళి ముందుగానే గ్రాసరీసు, వెజిటబుల్స్ అన్నీ కూడా తెచ్చి పెట్టేసుకున్నాం వారానికి సరిపడగాని. ఎందుకంటే ఈ వెదర్‌లోని మనం బయటికి వెళ్ళాలంటే కూడా హెవీ జాకెట్స్ అన్నీ వేసుకొని వెళ్ళాలి. అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్పేసి ఇంకా వెళ్ళకుండా ట్రై చేస్తాము. ఇక నేను మధ్యాహ్నం భోజనంలోకి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దీనికోసం నేను ఆ కప్పుతోటి 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను. కడిగేసి 20 నిమిషాల పాటు నానబెట్టేసుకుంటాను. నేను బాస్మతి రైస్ ఎప్పుడు వండినా కూడా 20 నిమిషాలైతే నానబెట్టుకుంటాను. బాగా వస్తుంది రైసు. ఆర్గానిక్ మష్రూమ్స్ తీసుకొచ్చాను కాస్ట్‌కో నుంచి. వీటిని సగానికైతే వాడుకుంటాను. మిగతా సగం కర్రీ చేసేస్తాను నెక్స్ట్ టైము. ఇక ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటున్నాను. ఇందులోకి ఎటువంటి సాస్‌లు యూజ్ చేయను. కేవలం ఇవే వేసుకొని నేను ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటాను. నేను చాలా సంవత్సరాలు బట్టి ఈ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం. సింపుల్‌గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోద్ది. అలాగే హెల్తీ రెసిపీ కూడాను. మధ్యాహ్నం లంచ్‌లోకి చేస్తున్నాను ఇది. వేడి వేడిగా తింటానికి బావుంటుంది ఈ చలిలోని. ఇంక అందు గురించని చెప్పేసి ఇది ప్రిపేర్ చేసేస్తున్నాను సింపుల్‌గా. 3 కట్టలు ఉల్లికాడలు కూడా తీసుకున్నాను. ఇక ఎగ్స్ కూడా వేసుకుంటాను కాబట్టి 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్, ఉల్లికాడలు, మష్రూమ్స్, పచ్చిమిరపకాయలు ఈ 4 ఐటెమ్స్ యూజ్ చేసుకొని నేను ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తాను. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది ఈ ఫ్రైడ్ రైస్. మీలో ఎవరైనా ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి. 20 నిమిషాలు అయిపోయిందని చెప్పి నేను రైస్ కూడా వండేసుకుంటున్నాను. ఉల్లికాడలన్నీ కూడా కడిగేసుకొని తెచ్చేసుకున్నాను. కొన్ని పాడైనవి ఉంటే అవన్నీ తీసేసాను. ఫ్రెష్‌గా ఉన్నాయి మోస్ట్‌లీ అన్ని కాడలు కూడా. ఇలా ఫ్రెష్‌గా ఉంటేనే బావుంటుంది ఫ్రైడ్ రైస్‌కి. ఈ ఉల్లికాడలు పైనున్న ఈ వైట్ పార్ట్ అంతా కూడా సెపరేట్‌గా ముక్కలు చేసి పెట్టుకుంటాను. ఈ గ్రీన్ పార్ట్ అంతా కూడా సెపరేట్‌గా పెట్టుకుంటాను. ఎందుకంటే వైట్ కాడలన్నీ కూడా కొంచెం వేగడానికి ఒక 1 మినిట్ టైం పడుతుంది. గ్రీన్ కాడలయితే మాత్రం ఎక్కువ సేపు వేపకూడదు. వేపితే గనక దగ్గరికయిపోయి గుజ్జులాగా అయిపోతుంది. అప్పుడు టేస్ట్ కూడా బావుండదు. కొంచెం వేగినట్టు ఉంటేనే ఫ్రైడ్ రైస్‌కి బావుంటుంది. నేను ఈ విధంగా తెల్లవన్నీ ఇలాగా గ్రీన్‌వన్నీ అలాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను సెపరేట్‌గా. నేను బియ్యం పెట్టిన తర్వాత మిగతా కొన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకొని, అప్పుడు ఆ వెజిటబుల్ కటింగు అది పెట్టుకున్నాను. ఈలోగా నాకు రైస్ కూడా ఉడికిపోయింది. చక్కగా విరవిరలాడుతూ వచ్చింది. మెత్తబడకుండా ఇలా విరవిరలాడుతూ ఉంటేనే ఫ్రైడ్ రైస్‌కి బావుంటుంది రైసు. ఈ ఫ్రైడ్ రైస్ తోటి మనకి ఎటువంటి కూరలు కూడా అవసరం లేదు. అందువల్ల ఈజీగా అయిపోతుంది వంట. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఒక అరగంట ముందు స్టార్ట్ చేస్తే చక్కగా తినే టైంకి వేడి వేడిగా తినేయొచ్చు. ఇప్పుడు ఇక పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నూనె వేసుకొని మష్రూమ్స్ ఫ్రై చేసుకుంటాను. మనకి ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే ఈ మష్రూమ్స్ వేయించుకోవడానికే ఎక్కువ టైం పడుతుంది. మిగతాయన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. ఫాస్ట్‌గా తీసేయాలి కూడాని. ఎందుకంటే మరీ ఎక్కువ సేపు వేపితే బావుండదు ఫ్రైడ్ రైస్‌కి. వేసిన వెంటనే మష్రూమ్ నుంచి మనకి నీళ్ళేమి వచ్చినట్టు తెలీదు. కొంచెం సేపటికి ఈ విధంగా రావడం స్టార్ట్ అవుతాయి. బాగా ఎక్కువగా బయటకొచ్చేసిన తర్వాత అప్పుడు ఈ నీటిని నేను తీసి పడేస్తాను. ఈ నీరంతా తీసి పడేసి తెచ్చి అప్పుడు ఫ్రై చేసుకుంటే ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతుంది. ఆ నీటిని పడేసిన తర్వాత కూడా ఈ మష్రూమ్ నుంచి ఇంకా కొంచెం వాటర్ అయితే వస్తది. ఇంకా ఆ వాటర్ తోటే ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ వేరుపడే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వేగిపోయిన మష్రూమ్స్‌ని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక ఇదే ప్యాన్‌లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎగ్స్‌ని యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్టు, కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇంక ఫాస్ట్‌గా దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. సాల్టు, మిరియాల పొడి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మనం ఫైనల్‌గా రైస్‌లో కలిపిన తర్వాత తినేటప్పుడు మనకి నోటికి ఎగ్ తగిలేటప్పుడు చప్పదనం లేకుండా రుచిగా ఉంటుంది.
ఎగ్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా సెపరేట్‌గా ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఎగ్ చేసిన తర్వాత మనకి ఎగ్ పార్ట్ అంతా కూడా ప్యాన్‌కి అలాగా అంటుకుపోయి ఉంటుంది కాబట్టి, ఈ ప్యాన్‌ని ఒకసారి క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే పెట్టేసామంటే గనక నీసు వాసనలాగా వచ్చేస్తది. ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి వాసనలు ఉండవు. ఇక ఇందులోకి కొంచెం నూనె యాడ్ చేసుకొని, ఇందులోకి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి లైట్‌గా వేయించుకోవాలి ఏవైనా కూడా ఎర్రగా వేగకూడదు. ఇప్పుడిక ఈ ఉల్లికాడల్ని యాడ్ చేస్తున్నాను. వీటిని లైట్‌గా వేయించుకున్న తర్వాత అప్పుడు మిగతా ఉల్లికాడలను కూడా యాడ్ చేసుకుంటాను. 2, 3 సెకన్ల కంటే ఉల్లికాడలు ఎక్కువసేపు వేయించకూడదు. రుచంతా పోతుంది ఎక్కువసేపు వేయిస్తే. ఇక ఇప్పుడు ఇందులోకి ఎగ్సు, మష్రూమ్స్ యాడ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఉప్పు, మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ గుడ్లలో కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం కాబట్టి మష్రూమ్స్‌కి, ఉల్లికాడలకి సరిపడగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నింటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్‌గా రైస్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడిక ఫైనల్‌గా మళ్ళా కొంచెం మిరియాల పొడి, ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోవాలి. ముందుగా కూడా మనం ఉప్పుని, మిరియాల పొడిని వేసుకున్నాం కాబట్టి సరిపడగా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక కొంచెం ఆయిల్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. అప్పుడు మనకి మెతుకు మెతుకు అంటుకుపోకుండా ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు గనక సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని మళ్ళా ఒకసారి కలిపేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇక బయటన కూడా స్నో ఇంకా పడుతుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.